బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమో ఈ మాట అన్నది అనుకున్నా. అబ్బో ఏమబ్బి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బాగుండావా? ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. తింటావా? ఏం చేస్తుండావు? పద్ధతి రమ్మంటావా రాయలసీమ? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒక తుఫాన్ వచ్చిన కాకముందు ఒక రకమైన సిమ్టమ్స్ వస్తాయి కదా వెదర్ లో, అవి ఎక్కడ కనిపించలేదా మీకు? ఎగ్జాక్ట్లీ, నైస్ క్వశ్చన్. ఇప్పుడు దాని వల్లనే కదా మొత్తం అందరం కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయింది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఎందుకు అంటే ఏ సర్వేస్ ఏ సఫాలజిస్టులు కూడా ఎక్కడే గానీ ఐడెంటిఫై చేయలేకపోయినారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు సర్వే శాంపుల్స్ తీసిన ఒక కేకే సర్వే, అదేవిధంగా అశ్విని దత్, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్, ఈ ముగ్గురే ఒక నెల కిందట చెప్పారు 15 సీట్ల కంటే ఎక్కువ రావు అని. ఇది రియలైజేషన్. పార్టీకి ప్రభుత్వానికి అధికారంలో ఉంది కదా, చెవి అన్ని ఉంటాయి కదా, ఇవన్నీ ఎక్కడ సిస్టమ్ కూడా ఒకటి పనిచేస్తుంటది కదా. ఇవన్నీ ఎందుకు స్మెల్ చేయలేకపోయారు? ఇప్పుడు నిజంగా ప్రజా వ్యతిరేకతతోనే అది జరిగింది ఉంటే ఇట్స్ కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ అస్. అంత ప్రజా వ్యతిరేకత ఉన్నా కూడా గుర్తించకపోవడం అనేది. చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. ఇప్పుడు నేను కూడా రీజన్స్ ఏమంటారు సుమారుగా? ఉదాహరణ అనుకున్నాను, నువ్వు చెప్పింది ఒక రీజన్ ఏంటంటే, ఓకే ఈవీఎం గురించి తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. 2500 పెన్షన్ 2028లో 2029లో ఇస్తానని చెప్పినాడు. వేరే చంద్రబాబు నాయుడు 4000 పెన్షన్ ఏప్రిల్ నుంచి కూడా 3 నెలలు కూడా కల్పిస్తానన్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో ఏదైతే నువ్వు ఆ వెల్ఫేర్ ని నమ్ముకొని మనకు ఆ పేదవాళ్ళు వేస్తామని అన్నారు, మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అదే పేదవాళ్ళ దగ్గరికి వచ్చేకల్లా వీళ్ళకు కూడా ఇది కూడా అటెన్షన్ డ్రా చేస్తుంది కదా, ఈ 3000 ఏదో కలిసి వస్తుందని, ఈ 4000 వచ్చే నెల నుంచే ఇస్తాడని చెప్పేసి. చదువు దొరికింది, శ్వేతపత్రం, పోలవరం, జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు. ఆంబోతు అంటాడు, మళ్ళా నన్ను ఆంబోతు అనేటువంటి మాట మాట్లాడాడు. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి నేను అనుకుంటున్నా మరి, ఎందుకంటే అనేవాడు కదా, నీకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఇంకా గౌరవం పెరగాల్సింది, నీకు అహం అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు పెరిగినట్టుగా ఉంది. పట్టుకుని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం పెరిగినట్టుగా ఉంది. పట్టుకుని ఆంబోతు అనేటువంటి కార్యక్రమం ఈ మా అన్నయ్య తోక ఒకసారి వెనక్కి వస్తే చూడొచ్చు మీరు. మా అన్నయ్య తోక కొడాలి నాని ఏదో తేడాగా ఈ వెధవని నమ్ముకుని చాలా చాలా నష్టపోయాం. మా గుడివాడ నియోజకవర్గంలో చాలా నష్టపోయాం. చెప్పరా ఈ వెధవ కొడాలి నాని, ఈ వెధవ కనీసం ఆ వెధవని నమ్ముకున్న గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీలకి ఏం చేశాడు ఆడ చెప్పమ్మా. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, పళ్ళపోతున్నాను భయ్య. చెప్పమానండి. ఈ వెధవ కూడా ఏమిటండి మీరు మాట్లాడేది? అనేక రకాల 27 స్కీములను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ గాడిదతో సమానంగా చేసి ఈ రోజు చెప్పులు దండేసి జగన్మోహన్ రెడ్డిని సన్మానించడం జరిగింది. మా అన్నయ్యకి రోజు చెప్పుల దండేసి సన్మానం చేస్తున్నాం అన్నమాట. దీనికి కారణం కూడా ఏంటంటే అండి, గతంలో చంద్రబాబు సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడంటాడు, అంతేనంటావా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.